అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల పూజలు శోభాయాత్రలు ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఆఫీసర్లకు మంత్రి కొండా సురేఖ వార్నింగ్ చెన్నూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్న వివేక్ రైతులను ముంచుతున్న బయ్యర్లు మిల్లర్లు దళారులకు మద్దతుగా సీసీఐ నిర్ణయాలు మళ్లీ తెరపైకి నిర్మల్ మాస్టర్ ప్లాన్ జీవో 220 విత్డ్రా కోసం రైతుల ఆందోళన అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు వేద పండితులు అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు మధ్యాహ్నం 12 గంటలకు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు వెండి ఛత్రం సమర్పించారు రామ్లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు 12:29 అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది ఎటు చూసినా రామనామస్మరణతో మారుమోగింది నగరమంతా రామ్లీల భగవద్గీత కథలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి మహత్కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు స్వామీజీలు కలిపి దాదాపు 7,000 మంది విచ్చేశారు రాజకీయ సినీ క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు దేశవ్యాప్తంగా రామనామం మారుమ్రోగిపోతోంది రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి నినాదాలతో దేశం సంబరాలు జరుపుకుంటోంది అయితే లక్ష్మణుడు లేనిది రాముడు లేడు అనేది చరిత్ర అయితే ఆ రామాలయంలో మాత్రం లక్ష్మణుడు లేడు రాముడితో వనవాసం చేసిన లక్ష్మణుడు అక్కడి దేవాలయంలో మాత్రం కనిపించడు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి గ్రామంలోని రఘునాథ ఆలయం ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఈ ప్రాచీన దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదంటున్నారు స్థానికులు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ రామాలయంలో సీతారాముడు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి వనవాసం చేసిన సమయంలో సైతం రాముడు వెంట ఉన్న లక్ష్మణుడు ఈ రామాలయంలో లేకపోవడం విశేషం లక్ష్మణుడు లేకుండా రామాలయం ఉండడం ప్రపంచంలోనే ఎక్కడా లేదంటున్నారు గ్రామస్తులు ఆంధ్రుల సాహితీలో కాశీ చరిత్రలో ఇందల్వాయి రామాలయం గురించి ఉందంటున్నారు సీతారాముడు లక్ష్మణుడు ఉండడం ఆనవాయితీ కానీ ఇందల్వాయి గ్రామంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రామాలయంలో లక్ష్మణుడు లేకుండా సీతారాములు ఆంజనేయ స్వామి ఉండడం ఇక్కడ విశేషం ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే లక్ష్మణుడు లేకపోవడం లక్ష్మణుడు బదులుగా ఇక్కడ ఒక పాము ఉండడం ఉంటుందని చెప్పేసి మా పూర్వీకులు చెప్తున్నారు ఇటు సర్పం కూడా చాలా మహిమాన్వితం గలది ఇక్కడ లక్ష్మణ విగ్రహం లేకున్నా కానీ మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక నాగుపాము అనేది లక్ష్మణ రూపంలో ఉందని అది ఎప్పుడు కూడా
ఈ రామ మందిర్ చుట్టుపక్కలనే ఉంటూ మందిరం ఎప్పుడు కూడా వస్తుపోతూ ఉంటాయని మేము చిన్నప్పటి నుంచి చెప్తూ విన్నాం. మేము కూడా చాలాసార్లు దాన్ని చూసినాం, కానీ అది ఎవరికి కూడా అపాయం చేయదు. అదే లక్ష్మణుడిగా భావిస్తూ ఉంటారు గ్రామస్తులందరూ. మరోవైపు మూల విగ్రహం హనుమంతుడు ఉండడం ఆలయ ప్రత్యేకతను చాటుతోంది. ఈ ఆలయంలో లక్ష్మణుని విగ్రహం ఉండకపోవడానికి కారణాలు మాత్రం ఎవరికీ తెలియదంటున్నారు. అయితే ఆదిశేషుని అంటే పాము అవతారంలో లక్ష్మణుడు ఈ ఆలయంలో సంచరిస్తాడని స్థానికులు చెబుతుంటారు. ఈ శీలం జానకిబాయి యొక్క వారి వంశస్థుల పరిపాలన లోపల ఈ విగ్రహం అనేది పూర్వం నిజామాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి రఘునాథ దేవాలయంలో ఉండేదని, అక్కడ వివిధ మత ఘర్షణలో అన్ని ఆలయాలు ధ్వంసమవుతుంటే ఈ ఆలయం కూడా ధ్వంసం కాకూడదనే ఉద్దేశం చేత ఈ ఇందల్వాయి గ్రామానికి తీసుకొని రాబడి ఇక్కడ రక్షణ వ్యవస్థ ఉంటుందనే ఉద్దేశం చేత ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారని, ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏ చరిత్ర చూసినా రామాయణం చూసినా ప్రతి ఒక్క దగ్గర కూడా లక్ష్మణుడు వెన్నంటే ఉంటాడు. కానీ ఈ దేవాలయంలో మాత్రం లక్ష్మణుడు లేకుండా శ్రీ సీతారామచంద్రులు విగ్రహంలో మూల విగ్రహంలో హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేకపోవడం చాలా ప్రత్యేకతగా భారతదేశంలోనే ఏకైక రామాలయంగా ఇది చెప్పుకోవచ్చు. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ పూర్తయి దేశవ్యాప్తంగా రామనామం జపంతో తరిస్తున్న ఈ సందర్భంలో లక్ష్మణుడు లేని రామాలయంను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు గ్రామస్తులు. जा
ऑस्ट्रेलिया से फोन आया कि आपने कैसे अयोध्या में अपने यहाँ महोत्सव मनाया। हम लोगों ने बहुत अच्छा ऑस्ट्रेलिया में महोत्सव मनाया। अटक से लेके कटक तक, कन्याकुमारी से लेके कश्मीर तक, सारे देश में और देश से बाहर में जहाँ राम भक्त रहते हैं। ऐतिहासिक दिन है, मैं सारे राष्ट्र को बधाई देता हूँ। और सबसे बड़ी बात यह है कि सभी वर्गों ने सम्मान के साथ उत्सव को मनाया है। कहीं एक पत्ता तक नहीं हिला। जो लोग आशंकाएं लगा रहे थे, तरह तरह की बात कर रहे थे, तो राम के आदर्श को सारे देश ने स्वीकार किया है। इसलिए सारे देशवासी बधाई के पात्र हैं। देखना गिरे ना बैठे
श्री राम, जय श्री राम, जय श्री राम। योगी शर्मा का नंबर है हाँ, इस समय तो दिखाएंगे क्या? मेरा फोन किसके पास है? पुनीत, जी हाँ भैया। कह रहे मीडिया वालों को बुलाया है। तो हो गया भाई, ठीक है जी। पीछे पीछे तो हो जाओ। अरे पीछे जय श्री राम, जय श्री राम। अरे महाराज जी थोड़ा एक
सुनिए बाइक ले लो मेरा नाम हरिवंश जायसवाल नन्ना है। मैं लखनऊ से चल के आया हूँ भैया। ये खुशी के आंसू है भैया, इसकी कोई कल्पना नहीं हो सकती भैया। जीवन में कोई कल्पना नहीं, हमने अपने जीवन में ऐसा भाव ही नहीं रखा था जो आज हमें यहाँ खुशी मिल गई। मेरी जीवन सफल हो गया। प्रभु मुझसे कोई गलती हो मुझे माफ करिएगा। आज आप आए हैं, हम तो चाहेंगे इस कलयुग का नाश कर दीजिए, खत्म कर दीजिए इस कलयुग को। साला पाप बढ़ गया है, या भाई भाई का नहीं है, बाप बेटे का नहीं है। जमीन को लेकर सब नाश किए हुए इस धरती को खत्म कर दीजिए प्रभु, खत्म कर दीजिए, कलयुग को हटा दीजिए, वरना ये साला धरती नाश कर देगा। అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో ర్యాలీ నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుంది. Thank you.
విజువల్ కొట్టేసి వస్తాం. सीधा बाबूरा చెయ్యి చెయ్యి ఒక్క నిమిషం టైం ఉంది ఇంకా తొందరపడదు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా మట్టపల్లి మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రామావతారంలో అలంకరించారు. ఆలయ అర్చకులు, పాలక మండలి పెద్దలు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత హనుమంత వాహనంపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి మట్టపల్లి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయంలో భజన బృందాలు సంకీర్తనలను ఆలపించాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాముఖ్యత గల అయోధ్య నగరం నందు 500 సంవత్సరాల తర్వాత మలయాళ రాముడు బాలరాముడు ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. కావున మన మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మట్టపల్లి గ్రామంలో గ్రామస్తులందరి సహకారంతో ఈరోజు మన గ్రామంలో రాముల వారిని ఊరేగించడం జరుగుతుంది. ఊరేగింపుగా అలానే స్వామివారికి విశేష దేవస్థాన ఆధ్వర్యంలో పాలవర్గం సమక్షంలో విశేష ఆరాధనలు, భజన కార్యక్రమం జరిగినాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని తరించున్నారు. ఈ రోజు నుంచి మన దేశం మొత్తం కూడా రామరాజ్యంగా ప్రతిష్ఠించబడుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భీమవరంలోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవలే చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని అన్నారు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. చెన్నూరులో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు చెన్నూరు పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాజేశ్వరి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, జూనియర్ లెక్చరర్ల క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఇటీవలే చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్త గుడిసెల ముండయ్య కుటుంబ సభ్యుల్ని సిర్సా గ్రామంలో పరామర్శించారు వివేక్ వెంకటస్వామి.
విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎక్కువ నిధులు వినియోగించేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భీమవరం మండల విద్యా వనరుల కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. మీకు 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఇక్కడ మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచిగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు చేయడానికి నేను ఆల్రెడీ సింగరేణి సంస్థతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రారంభమవుతుంది. దాంతోపాటు మనకు ఇక్కడ స్థానికంగా 80% వరకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా సింగరేణి సంస్థతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడిపించి ఈ రూల్ కూడా తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ గురించి అసెస్ చేసి హాస్పిటల్ కోసం ఒక స్థలం కేటాయించేది అవసరం ఉంది. తొందరగా ప్రపోజల్ పుట్టప్ చేయని కలెక్టర్ గారికి. చెన్నూరు నియోజకవర్గం భీమవరం రామాలయం, జైపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ ను సందర్శించుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివేక్ వెంకటస్వామిని ఆశీర్వదించారు వేద పండితులు. పత్తి రైతులకు మద్దతు ధర అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సీసీఐ బయ్యర్లు వారి స్వప్రయోజనాల కోసం దళారులను ప్రోత్సహిస్తున్నారు. పంటను కొనుగోలు చేయడంలో 1,00,000 నిబంధనలు పెడుతున్నారు. ఈ నిబంధనలను తట్టుకోలేని రైతులు ప్రైవేటు మార్కెట్లు అతి తక్కువ ధరకు పత్తి పంటను అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి పంటను అమ్ముకోవడం అన్నదాతలకు కత్తి మీద సాములా మారింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం మార్కెట్లో ఏర్పాటు చేయాల్సిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ అధికారులు సుజాతనగర్లోని డేగులం అడుగులోని మంజిత్ కాటన్ మిల్లులో ఏర్పాటు చేశారు. సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు తమకు అనుకూలంగా మలుచుకుని రైతును నిలువున దోచుకుంటున్నారు. రైతులకు అందాల్సిన మద్దతు ధర అందకుండా మిల్లు నిర్వాహకులు సీసీఐ బయ్యర్లను కమిషన్ల మత్తులోకి లాగి తమ కనుసన్నల్లోనే కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా నలుమూలల నుంచి సుజాతనగర్ సీసీఐ కేంద్రంలో పత్తి పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు మద్దతు ధర అందక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సీసీఐ కేంద్రంలో పనిచేస్తున్న బయ్యర్లు మొత్తం అక్కడ ఏదైతే మంజిత్ కాటన్ యజమాని ఎవరైతున్నారో వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే దళారులుగా వ్యవహరిస్తున్న వ్యాపారస్తులకు మాత్రం సరైన రేటుని గిట్టుబాటు ధరని ఇస్తున్నారు. రైతులు ఎవరైనా వెళ్తే వాళ్ళ పత్తిలో ఈ తేమ ఉందని లేదా నలకలు నేను పేరుతో కింటాకి 5-6 కేజీలు 10 కేజీల దాకా ఒక కోత విధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పటికే దీని మీద కథనాలు వస్తున్నప్పటికి కూడా వ్యవసాయ మార్కెట్ కానీ సీసీఐ సెంటర్ వారు కానీ స్పందించకపోవడం శోచనీయం. సీసీఐ బయ్యర్ నిర్ధారించాల్సిన మద్దతు ధరను మిల్లు నిర్వాహకులే ఖరారు చేస్తున్నారని రైతులంటున్నారు. పత్తి పంటను పండించిన రైతులు నేరుగా తమ పంటను అమ్ముకోవాలంటే సీసీఐ అధికారులు 1,00,000 నిబంధనలు పెడుతున్నారు. తేమ శాతం అధికంగా ఉందని, పత్తి గింజ పరిమాణం సక్రమంగా లేదని, మద్దతు ధరలో క్వింటాకు 500 నుంచి 1,000 రూపాయల వరకు కోత పెడుతున్నారు. అంతేకాకుండా పత్తి విక్రయించిన తర్వాత రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. ఇలాంటి కారణాలతో సీసీఐకి పత్తి పంటను అమ్ముకోలేక రైతులు అక్కడే ఉన్న మిల్లు నిర్వాహకులను సంప్రదించి వారికే తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని అదే సీసీఐలో మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు మిల్లు నిర్వాహకులు. మార్కెటింగ్ శాఖ అధికారుల ద్వారా కొంతమంది భూస్వాములు పట్టాదారు పాస్ పుస్తకాలను సంపాదించి వాటిని బినామీగా చూపి రైతు నుంచి కొనుగోలు చేసిన పత్తిని సీసీఐకి అమ్మేస్తున్నారు. రైతులు ఆరుగారాలు శ్రమించి పండించినటువంటి ఈ పత్తిని తీసుకెళ్లి సీసీఐలో ఎక్కువ రేటు పలికిద్దనుకొని అక్కడ నిల్వ చేసుకుంటే వాళ్ళని అమ్ముకోనీకోకుండా అదేవిధంగా ఎక్కువ ధర పలక్కోకుండా చేసి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి దాపరించింది. ఆ రైతులు తీసుకొచ్చినటువంటి దానికి కోత పెడతాడు, దళారులు తీసుకొచ్చినటువంటి దానికి ఎక్కువ రేటు పెట్టి కొనే పరిస్థితిగా అక్కడ బయ్యరు ఏర్పాటు చేసుకున్నది. ఎందుకు అంటే రైతులకి మేలు జరగాలని చెప్పేసి బయ్యర్ని ఏర్పాటు చేసుకున్నారు. రైతుల నుంచి దోచుకున్న సొమ్మును సీసీఐ బయ్యర్లు, జిన్నింగ్ మిల్ నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటున్నారని అంటున్నారు రైతులు. నాణ్యత పేరుతో రైతులను నానా ఇబ్బందులు పెట్టే సీసీఐ బయ్యర్లు దళారుల విషయంలో నాణ్యత చూడకుండా, తరుగు తీయకుండా మద్దతు ధర చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని అక్కడ మంజిత్ కాటన్ కి అలాట్ చేయడం జరిగింది.
కానీ ఇవాళ రైతులకి గిట్టుబాటు ధర కోసం కేటాయించినటువంటి CCI కొనుగోలు కేంద్రంలో వాస్తవ రైతులకి ఇవాళ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ముగ్గురు కొమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఇవాళ అవపడతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే రైతులు పత్తి వేసుకొని పోతే కింటాకు 10 నుంచి 12 కేజీల పాటు 12 కేజీలు పత్తిని కోత విధిస్తూ ఉన్నారు. మరి దళారులు పత్తి తీసుకెళ్తే ఎటువంటి పాసింగ్ లేకుండా దిగుమతి చేసుకొని బిల్లులు చెక్కులు అందజేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అక్రమాలకు పాల్పడుతున్న CCI బయ్యర్లు, జిన్నింగ్ మిల్ నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని జిల్లాలోని వివిధ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. That's all for now. Stay tuned to Essex News as it is.